బులెటిన్లో ముందుగా బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిగాయి. 10 మందికి పైగా బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ టూరిస్టులనే ప్రధానంగా టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. అమర్నాథ్ యాత్రకు ముందు టెర్రరిస్టులు భారీ కుట్ర పనినట్లుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో దొంగ దెబ్బ తీశారు ఉగ్రవాదులు. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్గాంలో పర్యాటకుల్ని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 10 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో దొంగ దెబ్బ తీశారు ఉగ్రవాదులు. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అయిన పహల్గాంలో మెయిన్గా టూరిస్టులనే టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 10 మందికి పైగా టూరిస్టులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి వెంటనే భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. సంఘటన జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పహల్గాంలో అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంటుంది. ఇప్పటికే అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇదే టైంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డ ఒక మహిళా టూరిస్ట్ సమాచారం ఇవ్వడంతో కాల్పుల ఘటన గురించి అధికారులకు సమాచారం అందింది. వెంటనే వారు ఘటనా స్థలానికి వచ్చారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులతో పాటు కొంతమంది స్థానికులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. 10 మందికి పైగా బుల్లెట్ గాయాలయ్యాయి. దురదృష్టవశాత్తు ఒకరు మృతి చెందినట్లుగా కూడా సమాచారం. ఇక అందులో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ఒక మహిళ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి వచ్చాయి. వెంటనే గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాయి. ఇక ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఆ ప్రాంతంలోని అణువుని జల్లెడ పడుతున్నారు భద్రతా బలగాలు.